హాయ్ అండి. అందరికీ నమస్కారం. కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారాలు ఎంత విశిష్టత ఉంటుంది. ఈ ఒక్క రోజున శివుడిని పూజిస్తే కోటి శివలింగాలను పూజించినంత పుణ్య ఫలితం లభించి అఖండ ఐశ్వర్యం కలిసొస్తుంది. ఈ నెల అక్టోబర్ 30వ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది. ప్రత్యేక మాసంలో శివుడిని పూజించే వారిని ఈ వీడియో కంటపడిందంటే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. కోటి సోమవారం శివుడిని ఎలా పూజించాలి? పూజ, పిండి దీపాలు ఎలా వెలిగించాలి? 365 ఒత్తుల దీపం ఎక్కడ వెలిగించాలి? ఉపవాసం ఉండేవారు ఏ నియమాలు పాటించాలి? ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కోటి సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి రెట్లు పోయే ఫలితం లభిస్తుంది. ఈ నెల అక్టోబర్ 30వ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది. కోటి సోమవారం అంటే సోమవారం రోజునే కాదు. ఈ కార్తీక మాసంలో సప్తమి తిథి నాడు ఎప్పుడైతే శ్రావణ నక్షత్రం ఉంటుందో ఆ రోజున కోటి సోమవారంగా పరిగణిస్తారు. ఈ ఒక్కరోజు కోటి సోమవారాలతో సమానమట. కాబట్టి ఈ ఒక్కరోజు పూజ చేసినా, ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుందట. మరి ఇంతటికీ అద్భుతమైన కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివకేశవులను పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పంపండి. అక్టోబర్ 30వ తేదీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి చల్లని నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు జల్లుకోండి. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి. పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని ఆ శివయ్యను విశేషంగా పూజించండి. పూజ గదిలో అక్షంతలు సిద్ధం చేసుకోండి. అలాగే ఇక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి. అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి. పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. విశేషంగా ఈ కోటి సోమవారం నాడు శివునికి ప్రీతికరమైన పూలతో పూజ చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందట. శివుడికి ఇష్టమైన జిల్లేడు పూలు, గన్నేరు పూలు, జాజి పూలు అలాగే చామంతి పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించే కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి. పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది. కోటి సోమవారం పిండి దీపాలతో శివుడిని పూజిస్తే జన్మ జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ 5 పిండిని దీపాలతో తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ పిండి దీపాలు వెలిగించండి. పిండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్క దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో నైవేద్యం ఎండు ఖర్జూరాలను నివేదించండి లేదా 2 అరటి పండ్లను నివేదించండి. ఈ విధంగా శివుడిని పూజిస్తే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. విశేషంగా ఈ కోటి సోమవారం నాడు ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి చదివినా సరే కోటి సార్లు జపించినంత పుణ్య ఫలితం కలుగుతుంది. చివరగా శివునికి హారతి సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యకు నమస్కారం చేసుకోండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట ముందు కూడా దీపారాధన చేయాలి. విశేషంగా ఈ కోటి సోమవారం నాడు తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని వెలిగించాలి. ఈ కోటి సోమవారం ఉసిరి దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా బాగా భాగ్యాలతో జీవిస్తారు. అంతటి శక్తి ఉసిరి దీపానికి ఉంటుంది. తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో తులసిని పూజించి తులసి మొక్కపై అక్షింతలు వేయండి. అలాగే తులసి కోటకు 5 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ఇంట్లో తులసి కోట లేనివారు పూజ గదిలో ఉసిరి దీపాన్ని వెలిగించండి. మరీ ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 6 గంటల నుండి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి. విశేషంగా ఈ కోటి సోమవారం నాడు 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే
రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ తన భక్తులను వెంటనే ఆశీర్వదిస్తాడట. కాబట్టి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి. శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం సమీపంలో దీపారాధన చేయాలి. అలాగే శివాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కానీ, ఉసిరి చెట్టు కింద కానీ దీపారాధన చేయవచ్చు. ఈ రోజున చేసే పూజలకు, నదీ స్నానాలకు, అలాగే ఉపవాసానికి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. అయితే కార్తీక మాసంలో ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యం దక్కుతుంది. అలాగే ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయండి. పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. గంగాజలం లేనివారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి. ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో ఉండే విభూది బొట్టెను పెట్టుకోండి. శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటారు. కాబట్టి ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి భక్తులు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకొని మీ కోరికలను నంది చెవిలో చెప్పుకోండి. మీ జీవితంలో ఉన్న దరిద్ర భాగాలన్నీ తొలగిపోయి మీ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో కూర్చొని శివ పంచాక్షరి మంత్రాన్ని చదవండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం పైన ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోండి. ఇక మనలో చాలా మంది కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు. కానీ ఈ కోటి సోమవారం చేసే వనభోజనానికి కోటి రెట్ల అధిక ఫలితం ఉంటుందని వేద పండితులు సూచిస్తున్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కోటి సోమవారం చేసే అభిషేకాలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే కుటుంబ కష్టాలు వెంటనే తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే పొరపాటున కూడా ప్యాకెట్ పాలతో నేరుగా శివలింగాన్ని అభిషేకించకూడదు. ఆవు పాలను ఒక కలశంలో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. అప్పుడే అభిషేక పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ అప్పుల సమస్యలు అలాగే డబ్బు కష్టాలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి. అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే మీ ఇంటి ఆదాయం మరింత పెరుగుతుంది. ఇక బిల్వదళాలంటే ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైనవి. కాబట్టి బిల్వదళాలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తారట. అయితే మనలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. కాబట్టి మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలన్నా లేదా ఏదైనా భూమిని కొనాలి అంటే నీటిలో గరిక వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. ఆ శివయ్య ఆశీర్వాదంతో మీ సొంత ఇంటి కల వెంటనే నెరవేరుతుంది. త్వరలోనే భూములు కొనే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే నీటిలో గన్నేరు పూలు వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ఆకస్మిక ధనయోగం సిద్ధించి మీ ఆస్తిపాస్తులు అన్నీ రెట్టింపు అవుతాయి. అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సొంతమవుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి. అలాగే ఈ రోజున చేసే దాన ధర్మాలకు కూడా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. కాబట్టి బ్రాహ్మణులకు బియ్యం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలాగే ఆపదలో ఉన్న పేదలకు కూడా ఆహారాన్ని దానం చేయండి. ఇక ఈ కోటి సోమవారం నాడు శివయ్యతో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే
త్రిమూర్తుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుంటాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.